రమణాశ్రమంలో భగవాన్ రమణ మహర్షి కింద చాలా పెద్ద పరివారం ఉండేది. చాలామంది ఉంటారు. అందులో అన్నామలై స్వామి అని ఒక వ్యక్తి ఉండేవాడు. దాదాపు 10-15 సంవత్సరాలు రమణాశ్రమంలో సేవ చేసిన వ్యక్తి. సాధారణంగా ఆయన మేస్త్రి, అంటే నిర్మాణాలు, ఇంటి నిర్మాణాలు ఇలాంటి పనులు చేసేవాడు. బట్ ఎప్పుడైతే రమణాశ్రమంకి వచ్చాడో కంప్లీట్గా ఇంక రమణాశ్రమంలోనే, ఇంక బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. సో అలా కట్టిపడేసింది రమణాశ్రమం. అయితే అలాంటి వ్యక్తి నిరంతరం రమణాశ్రమంలో ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు ఖాళీగా ఉండేవాడు కాదు. అయితే పని లేదా నిద్ర అంతే. అన్నామలై స్వామి. అలాంటి అన్నామలై స్వామి ఒకరోజు పనులు చేస్తుండగా రమణాశ్రమంలో రమణులు హాల్లో హాల్ ఉంటుంది కదా రమణాశ్రమంలో, ఆ హాల్లో కూర్చుని ఉన్నారు సోఫా పైన పుస్తకం చదువుకుంటూ. అన్నామలై స్వామి అక్కడికి వస్తారు. వచ్చి రమణ మహర్షిని పిలిచి, భగవాన్, నేను నిరంతరం పనులు చేస్తూ ఉన్నాను, నాకు ముక్తి మోక్షం ఎప్పుడు లభిస్తుంది అని అడుగుతారు. అని అడిగితే రమణ మహర్షి అంటారు, నిరంతరం పనులు చేస్తున్నాను అంటున్నావు కదా, దానికి ముందు ఒక మాట అన్నావు, నేను అని. ఆ నేను అనేది పక్కన పెట్టి పనులు చేయి, తక్షణమే నీకు ముక్తి అని అంటాడు. వెంటనే నవ్వుకుంటాడు. ఓకే, నేను ఇంకా అర్థం చేసుకోలేదు అని. రమణ మహర్షి దగ్గర ఇంకా రమణులు నేను ఇంకా అర్థం చేసుకోలేదు అని. అలాగే ఇంకొక సందర్భంలో ఇంకొక ప్రశ్న అడుగుతాడు అన్నామలై స్వామియే, భగవాన్, నిరంతరం నన్ను ఆలోచనలు కట్టి కుదిపేస్తున్నాయి, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, వీటి నుండి నేను ఎలా బయటపడాలి అని అడుగుతాడు. మనందరికీ వచ్చే ప్రశ్నే. అడిగితే దానికి రమణ మహర్షి అంటాడు, ఆలోచనల్ని ఎలా ఆపాలి అని ఎప్పుడు ప్రయత్నించుకో, ఆలోచనల్ని సాక్షిగా చూడు. ఓకే, ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి? నాకు, నేను అని అంటావు కదా, ఆ నేను ఎవరో కనుక్కో. ఎట్లా అయితే ఒక దొంగని పట్టుకోవాలంటే పోలీసులు దొంగ వెంబడి ఎలా వెళ్తారో, అట్లాగే నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం నీ ఆలోచనల వెనకాల సాక్షిగా చూడు. ఏం చేయకు, ఆలోచనలు ఏమీ చేయకు, రియాక్ట్ అవ్వకు, జస్ట్ సాక్షిగా చూడు. నేను అన్న భావన తెలుస్తుంది. నేను అన్న భావన తెలిసిన మరుక్షణం సాక్షిత్వం నీకు వస్తుంది, ఆత్మసాక్షాత్కార స్థితి వస్తుంది, తక్షణమే నీకు ముక్తి అంటాడు. సో ఏదో ఒక స్మాల్ కన్వర్జేషన్స్లో ఉన్నాయి అనిపిస్తున్నాయి కానీ మనకి సో మచ్ ఆఫ్ డెప్త్ ఈజ్ హియర్. సో ఈ 2 స్టేట్మెంట్స్ని పట్టుకున్నా చాలు, సాధారణంగా మన జీవితంలో జరిగేవే ఇవి. సో తక్షణమే ముక్తి మనకు కూడా వస్తుంది. ముక్తి అనేది ఎక్కడో లేదు, మనలోనే ఉంది అని రమణులు చెప్పిన మాట.